ఈరోజు ఏం వారం? ఆదివారం. బట్ ఏం సెలబ్రేషన్ చేస్తారు? మట్టల ఆదివారం అని అంటారు. అంటే యేసుక్రీస్తు ప్రభుని వచ్చే వారంలో, సో శుక్రవారం రోజున ఆయనను సిలువ వేస్తారు. సో మళ్ళీ తిరిగి ఆదివారమున ఆయన పునరుత్థానం అవుతాడు. సో ఇది వారం రోజుల ముందు ఉన్న ఆదివారం ఏదైతే ఉంటుందో అది మట్టల ఆదివారం అని అంటారు. ఆ టైంలో యేసుక్రీస్తు ప్రభు యెరూషలేముకి వస్తాడు. యెరూషలేంలోకి వచ్చినప్పుడు మరి అక్కడున్న ప్రజలు ఎవరైతే ఉంటారో యేసుక్రీస్తుని ఎదుర్కొంటారు. ఆయన ఎలా ఎదుర్కొంటారు, అక్కడున్న సంభాషణ ఏంటి, అవన్నీ వివరణ చేస్తాను. సో ఈరోజు మట్టల ఆదివారం, వచ్చే ఆదివారం ఈస్టర్. మరి ఈ ఫ్రైడే గుడ్ ఫ్రైడే, అంటే యేసుక్రీస్తు ప్రభు శిలువ త్యాగము చేసిన రోజు, మరణించి మనందరి కోసం పాపము క్షమించబడటం కోసం మరణించి తిరిగి మరొకసారి ఆదివారమున తిరిగి లేస్తాడు. ఆయన పునరుత్థానం అవుతాడు. సో దాన్ని బట్టి అక్కడున్న సంభాషణ, అక్కడున్న ప్రత్యక్షత మనమందరం నేర్చుకుందాం. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు దానికోసం? రైట్. సో అక్కడ వచనాల్లో చూసుకుంటే యేసుక్రీస్తు ప్రభు మరి పండుగకు, అక్కడ ఒక పండుగ జరుగుతుంది యెరూషలేంలో. ఆ పండుగకు వచ్చినప్పుడు వాళ్ళు ఎలా ఎదుర్కొన్నారో చూద్దాం. నెక్స్ట్ వర్డ్స్ 14వ వచనం. సియోను కుమారి భయపడకుము. దానికి ముందు వచ్చి మరునాడు ఆ పండుగకు వచ్చిన బహుజన సమూహము యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడని విని ఖర్జూరపు మట్టలు పట్టుకొని. ఏం పట్టుకున్నారంట? ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఏం మట్టలు అనేది. ఎందుకంటే ఇది నేను మళ్ళీ మీకు లాస్ట్ మూమెంట్లో ప్రాఫిటిక్ చేస్తాను కదా, ఆ మూమెంట్లో మీకు చెప్తాను. దాని ఒక వివరణ, పరిశుద్ధాత్మ సంబంధమైన రాజ్యంలో ఎలా వివరణిస్తాడని తర్వాత చెప్తాను. సో ఖర్జూరపు మట్టలను పట్టుకొని ఆయన ఎదుర్కొనబోయి జయము ప్రభువు పేరిట వచ్చుచున్న ఇజ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అని. ఏమని అంటున్నారు? యేసుక్రీస్తు ప్రభుని ఇజ్రాయేలు రాజు స్తుతించబడును గాక అని ఆయనకి స్తుతిస్తూ ఉన్నారు. ఆ ఏ మట్టలు పట్టుకొని? ఖర్జూరపు మట్టలు పట్టుకొని. రైట్. నెక్స్ట్. సియోను కుమారి భయపడకుము. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతున్నాడు. సియోను ప్రజలారా భయపడకుము అన్నాడా? అనట్లే. ఏమంటున్నాడు? సియోను కుమారి. నెక్స్ట్. ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు. సియోను కుమారి భయపడకుము, ఇదిగో నీ రాజు దేని మీద ఆసీనుడై వస్తున్నాడంట? గాడిద పిల్ల మీద ఆసీనుడై వస్తున్నాడంట. సాధారణముగా రాజు గుర్రము మీద ఆసీనుడై రావాలి. అది సహజముగా ఈ లోకం నమ్మేది ఏంటంటే ప్రతి రాజు ఎలా వస్తాడంటే గుర్రము సవారీ చేసుకుంటూ వస్తాడు. గుర్రము రథముల పైన ఆసీనుడయ్యేవాడే రాజు అని ఈ లోకం బలంగా నమ్ముతారు. కానీ యేసుక్రీస్తు ప్రభు గాడిద పిల్లపై ఆసీనుడవుతూ ఏమంటున్నాడు? నీ రాజు వస్తున్నాడు, భయపడకుము సియోని కుమార్. అంటే ఎవరు సియోను కుమారు అని అంటే యెరూషలేముకి మాట్లాడుతున్నాడు. అక్కడున్న దేవుని మందిరం, అక్కడున్న దేవుని యొక్క గుడి ఏదైతే ఉందో దానితో చెప్తున్నాడు. అక్కడున్న ప్రజలందరితో, ఆ గుడిలో, ఆ మందిరంలో దేవుని స్తుతించే ప్రజలందరికీ చెప్తున్నాడు, సియోను కుమారి భయపడకము, ఇదిగో నీ రాజు వస్తున్నాడు. దాని తర్వాత ఏమంటున్నాడు? వ్రాయబడిన ప్రకారము యేసు ఒక చిన్న గాడిదను కనుగొని దాని మీద కూర్చుండెను. ఆయన శిష్యులు ఈ మాటలు మొదట గ్రహింపలేదు కానీ యేసు మహిమపరచబడినప్పుడు అవి ఆయనను గూర్చి వ్రాయబడిననియో వారు ఆయనకు వాటిని చేసిరనియో జ్ఞాపకము తెచ్చుకొనిరి. చాలు. సో దేని మీద ఆసీనుడై యేసుక్రీస్తు ప్రభు మరి యెరూషలేముకి వస్తున్నాడు? గాడిద పిల్ల మీద. సాధారణముగా రాజులు దేని వాడతాడు? గుర్రం. ఇక్కడ ఈ రాజు దేని వాడుతున్నాడు అంటే ఆ డిఫరెన్స్ ఏంటి? మన రాజు ఎలా వాడుతున్నాడు, లోక సంబంధమైన రాజు దేన్ని వాడుతున్నారు అనే అవగాహన మనందరికీ ఉంది. సో దాని యొక్క ఉద్దేశం, దాని వెనుకున్న ఆ ఉద్దేశం ఏంటో పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా మనకి తెలియపరచాలని మనవి చేస్తున్నాను. సో దాన్ని బట్టి మీరు అందరు వినాలని నేను ఆశిస్తున్నాను. సో అక్కడ గాడిద పిల్లకి సూచన ఏంటంటే కాడి మొయ్యటం. సో గాడిదలు ఏం చేస్తాయి? దాని యొక్క వృత్తి ఏంటి? గాడిద వృత్తి ఏంటి? ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశం పోయినప్పుడు గాడిదలు ఏం చేస్తాయి? కాడిని మోస్తాయి. ప్రజల యొక్క కాడిని మోస్తాయి. గుర్రాలు మోస్తాయి అండి, గుర్రాలు మనుషులు మోస్తాయి. కానీ గాడిదలు ఏం చేస్తాయి? కాడిని మోస్తాయి. మనుషులను మొయ్యకుండా మనుషులలో ఉన్న కాడిని ఏదైతుందో అది గాడిద మీద వేసుకొని ప్రయాణం చేసేవారు. సో గాడిదను దానికి ఎక్కువ వాడేవారు. ఆ తర్వాత గాడిదలో ఉన్న రకరకముల విధములైన మెడిసిన్ అంతా కూడా, దాని నుంచి వచ్చే ప్రతి మెడిసిన్ మనిషి శరీరాలకు చాలా శక్తి కలిగినదిగా పనిచేస్తుంది అని సైన్స్ చెప్తుంది. ఈవెన్ మన వాక్యం కూడా ప్రకటిస్తుంది. సో అప్పట్లో సౌలు
గాడిదలను పోడగొట్టుకున్న తర్వాత ప్రవక్త దగ్గరికి వచ్చిన తర్వాత నా గాడిదలు ఎక్కడ పోయాయా అని సౌలు అడిగినప్పుడు ప్రవక్త అక్కడ ఏమన్నాడు, నీ గాడిదలు ఎక్కడున్నాయో నేను చెప్పడానికి ఎంతసేపు కాదు, కానీ నువ్వు ఇక్కడ ఎందుకు వచ్చావు, దేవుని ఉద్దేశం ఏంటి, నువ్వు రాజు అవ్వడానికి వచ్చావు. అక్కడ రాజుకు గాడిదలకు ఒక కాంబినేషన్ ఉందా లేదా? ఇజ్రాయేలు ఫస్ట్ రాజు ఎవరు అంటే మనుషులు ఎన్నుకున్న రాజు అయినప్పటికీ ఎవరు? సౌలు. ఆ సౌలు రాజుగా అవ్వటానికి కారణం ఏంటి? సమూయేలు ప్రవక్త దగ్గరికి ఏ కారణంతో వచ్చి రాజయ్యాడు? తన గాడిదలను పోడగొట్టుకున్న ఉద్దేశం బట్టి సమూయేలు ప్రవక్త దగ్గరికి వస్తే సమూయేలు ప్రవక్త ఏం చేశాడు? ఆ గాడిదలు పోయాయనే ఉద్దేశం చెప్పలేదు, కానీ దేవుని ఉద్దేశం అక్కడ చెప్పాడు. దెర్ ఈస్ సంథింగ్ హిండరెన్స్, దెర్ ఈస్ సంథింగ్ హిడెన్ ఇన్ ది స్టేట్మెంట్. అక్కడ గాడిద అనే విధానంలో ఏదో గాడ్ దాచిపెట్టి ఉన్నాడు. అది ఈరోజు మీకు బయలుపరచబడును కాక. ఆమేన్, హల్లెలూయా. సో సాధారణంగా ప్రజలు నమ్మే ప్రతిదీ కూడా అపోజిట్గా దేవుడు చేస్తూ ఉంటాడు, ఆర్ఎల్స్ దేవుడు చేసే ప్రతిదీ కూడా అపోజిట్గా ప్రజలు చేస్తూ ఉంటారు. సో మానవ శరీరంలో లేకపోతే మానవుణ్ణి దేవుడు నిర్మిస్తున్నప్పుడు దేవుడు తన అధికారాన్ని తలలో పెట్టలేదు, పాదములో పెట్టాడు. ఎక్కడ పెట్టాడు? పాదములో పెట్టాడు. సో ప్రజలందరూ నమ్మేది ఏంటి? తలలో అధికారం ఉంది, తల అంటేనే అధికారం అన్నట్టు ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు. సో తల నుంచి వచ్చే ప్రతిది కూడా అధికారులు అన్నట్టు, తల నుంచి వచ్చే ప్రతిది కూడా అధికారం సంబంధమైనదిగా అన్నట్టు మాట్లాడతారు. కానీ యేసుక్రీస్తు ప్రభు దేన్ని సూచిస్తూ? పాదములను సూచిస్తూ అధికారాన్ని పోలుస్తూ వస్తున్నాడు. దానికి వివరణ యేసుక్రీస్తు ప్రభు శిష్యుల దగ్గరికి వెళ్ళి శిష్యుల పాదాలను కడిగాడు. అవునా కదా? ఎందుకు కడగాల్సి వచ్చింది? అక్కడ శిష్యులను పాదాలను ముట్టుకుంటే మరి నా భ్రష్టుడైపోతాడు, అపవిత్రపరచబడతాడు అంటే బాగా గుర్తుపెట్టుకోండి, దేవుడు ఏ రాజ్యాన్ని అయితే కల్పిస్తున్నాడో ఆ రాజ్యానికి వ్యతిరేకంగా ఈ లోక సంబంధమైన మనుషులను రాజ్యాన్ని కల్పిస్తున్నారు. మళ్ళీ చెప్తున్నా, దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపించడానికి భూలోకంలో దైవ రాజ్యాన్ని ఏర్పాటు చేయాలని ఆలోచిస్తే మనుషులు ఏం చేస్తున్నారంటే మనిషి రాజ్యాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచన కలిగి ఉన్నారు. దానిని బట్టి యేసుక్రీస్తు ప్రభు గుర్రము మీద వచ్చినట్లయితే మనిషి రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చినట్టు. దేని మీద ఆసీనుడై యెరూషలేములోకి వచ్చాడు? దేవుని రాజ్యాన్ని కట్టడానికంటే గాడిద పిల్ల పైన. ఎందుకు ఆయన గాడిదను ఎంచుకున్నాడంటే ప్రతి కాడి ఆయన మీద మోపబడుతుంది, ప్రతి భారము యేసుక్రీస్తు ప్రభు పైన మోపబడుతుంది. ఒక వచనం చూద్దాం, యెషయా గ్రంథం 9:6 చదవండి. ఆయన భుజం మీద ఏముంటదంట? రాజ్యభారం ఉంటుంది. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. అధిపతి, కానీ దేనికి అధిపతి? సమాధానకర్త అయిన అధిపతి. ఆయన భుజము మీద ఏముంటుందంట? రాజ్యభారము. సో ఆయన తన దేవుని రాజ్యాన్ని భూమి మీద కట్టాలనే ఉద్దేశంతో యేసుక్రీస్తు ప్రభు ఈ భూస్థాపన ఏదైతే ఈ భూలోకంలో ఆయన రాజ్యం కట్టాలని ఆశపడుతున్నాడో యెరూషలేములోకి పోయినప్పుడు దేని మీద ఆసీనుడై వెళ్ళాడంట? గుర్రం మీదన? గాడిద పిల్ల మీద. గాడిద పిల్ల మీద. హల్లెలూయా. అంటే ఎందుకు గాడిద అంటే ప్రజలందరూ బానిసత్వంలో బ్రతుకుతున్నారు, ప్రజలందరూ ఒక బంధకంలో బ్రతుకుతున్నారు. ఫస్ట్ ప్రజలు మూడు నమ్మకాలను నమ్మి, ప్రజలు కొన్ని పద్ధతులు ఇలా ఉంటాయి, ఆచారాలు ఇలా ఉంటాయని ప్రజలు కొన్ని కల్పనా కథలతో లేకపోతే ఒక డూప్లికేట్ కథలతో ప్రజలందరినీ ఏం చేశాడంట? బంధించేశారంట. అక్కడున్న ప్రజలు కొన్ని కల్పితాలను సృష్టించి, ఆధారాలతో పాటు ఆచారాలను సృష్టించి, కొన్ని పద్ధతులను క్రియేట్ చేసి, ఇది మీ దేవుడు ఇలా ఉంటుంది, ఇలా ఆచారాలు ఉంటాయి, ఇలా పద్ధతులు ఉంటాయి, మనిషి అనేవాడు ఇలాగనే ఉండాలి, ఇలానే ఉండాలని కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టేసి ప్రజల పైన బంధకాలు, కాడులను పెట్టేశారండి. ఇప్పుడు దేశ ప్రజలందరూ కూడా అదే కాడిలో బ్రతుకుతున్నారు. యేసు ప్రభు భూమి మీదకి వచ్చి ఏమిచ్చాడంట? స్వాతంత్రం. ఏ స్వాతంత్రం అనంటే మనసు స్వాతంత్రం. ఏ స్వాతంత్రం అంటే ఆత్మ స్వాతంత్రం. దేవుణ్ణి నమ్మి మనస్ఫూర్తిగా ఆయనను తలుచుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడే ఆయన పనిచేస్తాడు. కానీ మూఢనమ్మకాల పాటు లేకపోతే కొన్ని ఆచారాలు, పద్ధతులను పెట్టుకొని దాంట్లో బంధించబడితే మాత్రము దేవుడు అనేవాడు పనిచేయడు, లోకం పనిచేస్తాడు. అందుకని యేసుక్రీస్తు ప్రభు గుర్రం మీద సవారీ చేస్తూ ఆసీనుడై రాజుగా రాలేదు, కానీ ఎలాగొచ్చాడంట? గాడిద పిల్లపై ఆసీనుడై రాజుగా వచ్చాడంట. అంటే నీ రాజు ఎలా ఉన్నాడంట? సింహాసన ఆసీనుడై ఉన్నాడు. కానీ ఆ సింహాసనము పేరు ఏంటి? గాడిద పిల్లనా? గుర్రమా?
అంటే దాని అర్థం ఏంటి? మీ కాడిని, నా కాడిని, ఈ భూలోక సంబంధమైన కాడిని మొయ్యడానికి ఆయన దేని మీద రాజుగా వచ్చాడంట? గాడిద పిల్లపై రాజుగా వచ్చాడంట. గుర్రం మీద వస్తున్నప్పుడు ఆయన కాడులను మొయ్యేవాడు కాదు. అంటే నీ రాజు ఊకనే గుర్రాలపై సవారీ చేస్తూ వచ్చేవాడు కాదు, అలాంటి అలంకరణ చేత వచ్చేవాడు కాదు. నీ కాడిని మోసేవాడే నీ రాజుగా ఉన్నాడు, నీ భారాన్ని మోసేవాడే నీ రాజుగా ఉన్నాడు, నీ చింతంతా ఆయనపై వేసుకున్నవాడే నీ రాజుగా ఉన్నాడు, నీ మనసుకు ప్రశాంతత, స్వాతంత్రం ఇచ్చేవాడే నీ రాజుగా ఉన్నాడండి. నీ రాజు పేరు ఏం పేరు చెప్తారా ఒకసారి? అందరు గట్టిగా చెప్తారా? మీ ఊపిరి ఆగిపోయిందే ఏంటి? గట్టి చెప్పండి. హల్లెలూయా. సో దాట్స్ అవర్ కింగ్, దట్స్ ద స్టేట్మెంట్. అందుకనే ఆ రాజాది రాజుగా వచ్చిన యేసుక్రీస్తు ప్రభు ఇజ్రాయేల్ ప్రజలందరూ చూస్తున్నారంట. కొంతమంది చూస్తూ, అరే మా రాజు గుర్రం మీద వస్తాడు కదా, మా ఇజ్రాయేల్ రాజు గుర్రం మీద వస్తాడు కదా అని అనుకుంటున్నారు. కొంతమంది ఏమో దైవ దృష్టితో చూస్తున్నారంట. ఆ గాడిద పిల్లపై వస్తున్న రాజు మా రాజే, మా ఇజ్రాయేల్ సంబంధమైన రాజు, స్వాతంత్రం ఇచ్చిన వాడు ఈయననే. మనసుకు, ఆత్మకి, మన రక్తానికి, మన వివేచనకి, సమస్త విషయములో స్వాతంత్రం ఇచ్చిన వాడు రాజు ఈయననే అని ఎవరు చెప్తున్నారు? దేవుని దృష్టితో చూసేవాళ్ళు చెప్తున్నారు. లోకపు దృష్టితో చూసేవాళ్ళు ఏంటి? ఈయన మా రాజు కాదు, ఎందుకు మా రాజు ఎలా వస్తాడని వాళ్ళు నమ్ముతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో దేవుడు అనేవాడు మానవుని యొక్క శరీరాన్ని నిర్మించినప్పుడు, మానవుని మనసు నిర్మించినప్పుడు ఆయన అధికారము దేంట్లో పెడతాడంట? పాదములో పెడతాడు. ఏదన్నా పాము వచ్చినా, తేలు వచ్చినా తలతో తొక్కుతావా, పాదాలతో తొక్కుతావా? అధికారం దేంట్లో పెట్టాడు దేవుడు? అబ్రహాంకి ఒక వాగ్దానం చేస్తాడు. ఏమన్నా తెలుసా? నువ్వు ఎక్కడైతే నువ్వు సంచరిస్తావో అదంతా నీదే అంటాడు. ఒకసారి వచ్చింది చూడండి, ఆదికాండం 22 అనుకుంటాను, 13వ అధ్యాయం 17వ వచనం. ఆదికాండం 13వ అధ్యాయం 17వ వచనం. నీవు లేచి ఈ దేశం యొక్క పొడుగున వెడల్పున దానిలో సంచరించుము. ఏం చేయమంటున్నాడు? చూడమంటున్నాడా? సంచరించమంటున్నాడా? దేంతో సంచరిస్తారండి? తలతోనా? ఎంతో? సంచరించుము. నెక్స్ట్, అది నీకిచ్చేదనని అబ్రాహాముతో చెప్పాను. సంచరిస్తే దేవుడు ఏం చేస్తాడంట? అది నీకు ఇచ్చేస్తాడంట. అంటే అధికారము నీకు ఇవ్వబడాలి అంటే యూ హ్యావ్ టు వాక్. అందుకే సువార్త విషయంలో ఎప్పుడైతే మనం ప్రజలతో మాట్లాడడానికి మన కాళ్ళను వాడుకొని బయలుదేరుతుంటామో, అది సుందరి యొక్క శక్తి చేత అది అలంకరించబడుతుంది. అభ్యాత తత్వముతో, అంటే దేవుని యొక్క కృప చొప్పున ఏదైతే ఆయన ఆలోచన నీ మీద కట్టడాల చేత అలంకరించబడిందో ఆ ఆలోచనను బట్టి నువ్వు అలంకరించబడతావంట. సో దీనిని బట్టి మనం అండర్స్టాండ్ చేసుకోవాలా. సో దేవుడు ఏదైతే అధికారం అని నిర్మిస్తున్నాడో దాన్ని లోకము అది కాదు, అధికారము ఇక్కడ ఉంది అని అంటున్నారు. లోకమేమో గుర్రం మీద అధికారం ఉందిరా, గుర్రం మీద వచ్చినోడే మన దొర అనేవారు. కానీ యేసుక్రీస్తు ప్రభు అలా రాలే. ఎందుకంటే రాజుగా ఉన్నవాడు మనుషుల యొక్క కాడిని మొయ్యాలా, రాజుగా ఉన్నవాడు మనుషుల యొక్క బాధలను మొయ్యాలా, రాజుగా ఉన్నవాడు మనుషుల మధ్యలో ఉండి సమస్త విషయాలలో జ్ఞానము నేర్పిస్తూ మనుషులను సమాధానయుక్తంగా నడిపించేవాడే రాజుగా ఉండాలి. కానీ లోకరాజులు ఎలా ఉన్నారంట? ఏసీలో కూర్చొని గుర్రాల రథముల పైన ఉండి ప్రజలను ఏలేవారిగా ఉన్నారంట. కానీ మన రాజు ఎలా ఉన్నాడంట? సింహాసనం ఏది చేసుకున్నాడైనా మన కోసం. ఏం చేసుకున్నాడు? గుర్రపు రథము ఆయన సింహాసనముగా చేసుకోలేదు, కానీ దేన్ని చేసుకున్నాడు? గాడిద పిల్లను చేసుకున్నాడు. హల్లెలూయా. నువ్వేదైతే కాడి మోస్తున్నావో ఆ కాడి విరిగిపోవాలి అంటే ఆయన యేసుక్రీస్తు యొక్క ఆ హ్యూమిలిటీ, యేసుక్రీస్తు యొక్క దీన మనస్సును నువ్వు ఎరిగి ఉండాలి. యేసుక్రీస్తును రాజుగా నువ్వు అంగీకరించాలి. ప్రభువుగా అంగీకరించినాం, తద్వారా రక్షణ మనకు కలిగింది. కానీ ఒక దినమున ఆయనను ఎలా అంగీకరించాలని వాక్యం సెలవిస్తుంది? రారాజుగా నువ్వు అంగీకరించాలి. ఈరోజు మనం ఓసన్నా అని పండుగ చేసుకునేవాళ్ళం, కాకపోతే కొంచెం సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి నథింగ్ టు వరీ. యాక్చువల్గా అనేక సంఘాలు ఏం చేస్తాయి? ఈరోజు సెలబ్రేషన్ చేస్తాయి. ఏమని సెలబ్రేషన్ చేస్తాయి? మట్టలు పట్టుకొని, ఖర్జూరపు మట్టలో వాళ్ళకి ఖర్జూరపు మట్టలు దొరకకపోతే ఇంకా వేరే మట్టలు పట్టుకొని ఆ ఊరంతా తిరుగుకుంటూ దేవుని వాక్యం చెప్తూ పాటలు పాడుతూ తిరుగుతూ ఉంటారు. అదొక సెలబ్రేషన్.
చర్చిలో వంటకాలు వండి ఇంకా ఒక పెద్ద పండుగలాగా చేస్తారు. మనకిప్పుడు ఆ స్థాయి లేదు. అవన్నీ పట్టించుకొని మంచిగా సెలబ్రేషన్ చేయాల్సిన అవసరము లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రహస్య రాకడికి సిద్ధపడాల్సిందిగా మనవి. యేసుక్రీస్తు ప్రభు ఆయన రహస్య రాకడ త్వరలో ఉంది కనుక ఈ పండుగలు చేసుకుంటూ పోతే మనకి అలంకరణ శారీర సంబంధమైనదిగా పనిచేస్తుంది, కానీ ఆత్మ సంబంధమైనదిగా పనిచేయదు. అఫ్కోర్స్ అది చేయటం తప్పు కాదు, కానీ చేసి కూడా స్టిల్ దేవునిలో నిలబడి ఉండదగిన శక్తి ఉందా అంటే అలా లేదు మన వాళ్ళకి. సో దయచేసి అలాంటివి కాకుండా వాక్యంలో అప్పటి రోజుల కాలంలో యేసుక్రీస్తు ప్రభు ఎలా పనిచేశాడు, ఆయన రాజుగా ఎలా వర్తించబడుతున్నాడు. సో ఆయన గుర్రము సవారి చేస్తూ గుర్రము రథము పైన ఆసీనుడై నేనే నీ రాజును అని అనలేదు. దేనిపై ఆసీనుడై నేను నీ రాజును అంటున్నాడు? గాడిద పిల్లపై. ఎందుకంటే అది కాడి మోసేది, అది నీ భారం మోసేది, నీ బాధ మోసేది అదే, అనగా యేసుక్రీస్తు ప్రభు. ఆయన నీ భారం మోస్తాడు, నీ కట్టడాలను మోస్తాడు, నీ కాడిని మోస్తాడు. మనమందరము బానిస బ్రతుకులో ఉండకుండా అరే మనకంటూ ఒక దేవుడు ఉన్నాడు, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన చెప్తున్న ప్రేమ కలిగిన నీతిని మనం పాటిస్తూ ముందుకు వెళ్తూ ఏ ఆచారముకు ఏ పద్ధతుకు ఏ సంబంధమైన ఈ భూరాజులు సృష్టించిన కొన్ని పద్ధతులు ఏవైతే ఉంటాయో దాంట్లో మీరు బంధించబడకుండా క్రీస్తులో ఉన్న స్వాతంత్రాన్ని అనుభవించే విధముగా మీకు ఈరోజు కృప కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందరికి అర్థమవుతుందా? ఫీల్ ఫ్రీ ఇన్ యువర్ హార్ట్స్ టు వర్షిప్ గాడ్. కొంతమంది ఎలా దేవుని ఆరాధిస్తారంటే ఒక 5 మంది ఉన్న దగ్గర 6 మంది ఉన్న దగ్గర నిజంగా నువ్వు ఫ్రీగా నువ్వు దేవుని ఆరాధించగలుగుతావా చెప్పండి? దట్స్ యువర్ హార్ట్, అది నీ హృదయం. అంటే నేను నా రాజు లేకపోతే నేను నా దేవుడు, నేను నా దేవుడిని ఆరాధించుకుంటున్నా. దానికి దేవుడు ఒక చోట రహస్య గదిలో ప్రార్థన చేయమన్నాడు, ఇంకో చోట ప్రజల మధ్యలో ప్రార్థన చేయమన్నాడు, ఇంకో చోట కొండలలో ప్రార్థన చేయమన్నాడు. రకరకాలుగా ప్రార్థన చేయమన్నాడు, రకరకాల స్థలాలలో. మనం ఒక 5 మంది మన చుట్టూ ఉన్నప్పుడు మన దేవుణ్ణి మన రాజుని సరిగ్గా ఆరాధించగలుగుతామంటే డిస్టర్బెన్స్ వచ్చేస్తారు. అలాగని వాళ్ళు సపోర్ట్ చేయరు, అలాగని వాళ్ళు గొడవ చేయరు, అలాగని మన పక్క ఉన్న వాళ్ళు డిస్టర్బెన్స్ చేయరు, కానీ మనమే డిస్టర్బ్ అవుతాం. ఎందుకంటే నేను దేవునికి ప్రార్థిస్తున్నప్పుడు నా ప్రార్థన వింటారేమో, దేవుని స్తుతిస్తున్నప్పుడు నన్ను వెక్కిరిస్తారేమో, నేను దేవుని ఆరాధిస్తున్నప్పుడు ఏమైనా అనుకుంటారేమో. అంటే నిజంగా దేవుని ఆరాధించే వాళ్ళు ఎక్కడున్నా ఆరాధిస్తారు. వాళ్ళకి చోటు అక్కర్లేదండి, వాళ్ళకి ప్రదేశం అక్కర్లేదు. హల్లెలూయా. wherever they are, that's the God's presence existed within them. కొండలోకి వెళ్ళినా దేవుడు అక్కడ ఉంటాడు, సముద్ర గర్భములోకి వెళ్ళినా దేవుడు ఉంటాడు, అడవి ప్రాంతంలోకి వెళ్ళినా దేవుడు అనేవాడు ప్రత్యక్షమవుతాడు. సో దేవునికి చోటు లేదండి, నువ్వు ఎక్కడుంటే అదే దేవుని చోటుగా యేసుక్రీస్తు నామములో ప్రతిష్ఠ చేయబడి ఉన్నదండి. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వాక్యం అర్థమవుతుందా? సో టుడే గాడ్ గివెన్ ద ఫ్రీడమ్ టు ఎవ్రీ వన్ హూ బిలీవ్స్ ఇన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తుని నమ్మిన ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ స్వాతంత్రం కలదు. క్రీస్తులో అందరికీ స్వాతంత్రము ఉంది, క్రీస్తులో అందరికీ స్వేచ్ఛ దేవుడు కల్పించాడంట. ఆ స్వేచ్ఛను వాడుకొని సువార్తను ప్రకటించాను, ఆ స్వేచ్ఛను వాడుకొని లోకమును మార్చడానికి ప్రయత్నం చేయండి. లోకంలో ఒకడు మారట్లేదని వాడిని చంపుకుంటూ పోతే అదే చావు మనం కూడా పొందేలా ఈ సృష్టి మనకి సహాయం చేస్తుందంట. సో దయచేసి అలాంటి పొరపాట్లు మనం పడకుండా దేవుని యొక్క కృపా చొప్పున అనుగ్రహం పొందుకొని ప్రజలను మార్చడానికి శక్తి కలిగిన అధికారం మనకి దేవుడు ఇచ్చాడు. మీ అందరికీ కూడా అదే అధికారం ఇచ్చాడని నేను సెలవిస్తున్నాను. ఈ కృప ద్వారా రానున్న రోజుల్లో దేవుని రాజ్యం మీరు కట్టేలాగా ఆయన సింహాసనం ఏదైతే గుర్రము మీద కాదు కానీ ఆయన సింహాసనం ఏదైతే దేని మీద గాడిద పిల్ల మీద ఉందో ఆ సింహాసనం ఆసీనుడైన యేసుక్రీస్తు ప్రభుని నువ్వు ఆరాధించగలిగేటట్టు ఉంటే కనుక ఆయన రాజాధికారంలో నీకు పాలు పంతులు ఖచ్చితంగా ఉంటాయండి. ఆయన రాజాధికారములో ఖచ్చితంగా నువ్వు శక్తి కలిగిన వ్యక్తిగా ఆయన రాజ్యాన్ని కడతావు. ఇది ప్రవచన వాక్కు. రానున్న రోజుల్లో అలాంటి కార్యాలు మీ ద్వారా జరుగున్నట్లు నేను ఆజ్ఞాపిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ అర్థమవుతుందా? ఆయన గుర్రము సవారీ చేసుకుంటూ రాలేదు, కానీ ఎలా వచ్చాడంట? మన రాజు ఎలా వచ్చాడంట? ఇప్పుడు ఎలా వస్తాడు? రాష్ట్ర రాకడలో మన రాజు ఇప్పుడు ఎలా వస్తాడు? ఆకాశం మీద రాడు, చుక్కల మీద రాడు. ఎలా వస్తాడంట? మధ్యాకాశంలో మేఘము ఆసీనుడై. సో ద అనదర్ స్టోరీ.
మేఘముల మీద ఆసీనుడై మన రాజు మళ్ళా తిరిగి రాబోతున్నాడు. మనము సంఘముగా ఆయనను ఎదుర్కోవటానికి సిద్ధపరచబడాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. యాచరం చర్చ్లో ఉన్నప్పుడు పోయిన సంవత్సరం 2024 డిసెంబర్లో దేవుడి ఆత్మ ద్వారా చెప్పబడిన ప్రతి ప్రవచనం నెరవేర్పులోనికి వస్తుంది. దయచేసి అర్థం చేసుకోండి, లోకంలో ఏం జరుగుతుందో 24 సంవత్సరాల నుండి ఒక్క ఎయిర్ప్లేన్ కూడా క్రాష్ కాలేదండి. కానీ బరాబర్ ఫిబ్రవరి మాసంలో అనుకుంటా యాచరం చర్చ్లో చెప్పబడింది దేవుని ఆత్మ చేత అనేకమైన ఏరోప్లేన్స్ క్రాష్ అవుతాయి. ప్రతి వారంలో ఏదో ఏరోప్లేన్ క్రాష్ అవుతుంది, హెలికాప్టర్స్ క్రాష్ అవుతుంది, వార్తల మీద వార్తలు వస్తుంది. అంటే 24-25 సంవత్సరాల వరకు అది జరగలేదు, కానీ ఇప్పుడు జరుగుతుందంటే అది కూడా ముందే దేవుడు చెప్పి జరిగిస్తున్నాడంటే ఇంకా రానున్న రోజులో ఏవైతే జరగబోతున్నాయో ముందే చెప్పడంటావా? అన్నీ ఎందుకు దేవుడు సెలవిస్తున్నాడంటే దయచేసి అర్థము చేసుకోండి. మీ ఆత్మ ఆయన రాజ్యము కోసం సిద్ధపడేలాగా ప్రయత్నం చేయండి. ఎవరైతే ప్రార్థన పూర్వకముగా ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తూ అయ్యా నీ రాజ్యం కట్టబడునుగాక, నీ రాజ్యం కట్టబడునుగాక అని ప్రార్థన చేస్తున్నారో, సారీ ఫర్ ద థింగ్, వాళ్ళు యేసు ప్రభు రాకల్లో ఎత్తబడరండి. దేవుని చిత్తానుసారముగా ఆయన రాజ్యము కోసం కష్టపడుతూ పగలనక రాత్రనక దేవుని మహిమ నిమిత్తము ఎవరైతే కష్టపడుతున్న సమయంలో నిందలు పాలు తెచ్చుకుంటున్నారో దే విల్ ఇన్హెరిట్ ద కింగ్డమ్ ఆఫ్ ద లార్డ్. వాళ్ళు మాత్రమే యేసు ప్రభు రాకల్లో ఎత్తబడే గుంపులో వాళ్ళు ఉంటారండి. మీరు ఆ ఎత్తబడే గుంపులో ఉన్నారని విశ్వసిస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి వాక్యం అర్థమవుతుంది? So God has given you freedom in the spirit, in the mind, in the Lord Jesus Christ. క్రీస్తులో అందరికీ దేవుడు ఏం చేశాడంట? స్వాతంత్రమును స్వేచ్ఛను మీకు కలుగజేశాడు. హల్లెలూయా. పద్ధతులు, ఆచారాలు దాంట్లో మనం లేం. ఇల్లు ఇలానే కట్టుకోవాలి, వాస్తు ఇలా ఉంది, దాంట్లో మనం ఉన్నామా? లే. జ్ఞానంతో ఇల్లు కట్టుకోండి, దానికి ఏ అభ్యంతరము లేదు. సూర్యుడు ఇక్కడ సైడే ఉండాలంటే ఆఫ్కోర్స్ లేచిన తర్వాత సూర్యకిరణాలు మీ ఇంట్లో పడితే మీకు మంచి మంచి వైటమిన్స్ వస్తాయి, తద్వారా మీకు ఆరోగ్యం వస్తుంది, మంచిది. కానీ బాత్రూమ్ ఆనే ఉండాలి, కిచెన్ ఇన్నే ఉండాలి, బెడ్రూమ్ ఇన్నే ఉండాలి, అదంతా ఏంది? వాస్తుగ్రహం. మరి దాన్ని పాటించడం వల్ల దేన్ని నమ్ముతున్నామనంటే ఆచారాలు, పద్ధతులు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఈ పక్కనే కూర్చొని తినాల, పడుకుంటప్పుడు కాలు అక్కడనే చాపాల, ఇక్కడ ఈ దిక్కు చాపొద్దు, దున్నపోతుతో సమానం అని అంటారు. ఎవడు చెప్తాడు ఇవన్నీ? అంటే ఏ పక్కన కాలు పెడితే ఏం లాభం అండి? ఎక్కడ పక్కన పెడితే దున్నపోతు వచ్చి పొరుస్తుందా? లేకపోతే దున్నపోతుతో సమానం, దున్నపోత అక్కడ పెడుతుందంట, మనం ఈ కాలు ఇక్కడ పెట్టాలి. అంటే ఇవన్నీ ఎవడు కల్పించాడు? దేవుడే స్వయంగా భూమి మీదకి వచ్చి చెప్పాడా? నీ మీద బల్లి పడినప్పుడు రకరకాల విధాలైన శాపనాలు వస్తాయని దేవుడు వచ్చి చెప్పాడా? నువ్వు బయటికి వెళ్తున్నప్పుడు ఒక నల్ల పిల్లి అడ్డం వచ్చిందని అంటే ఆ దేవుడు చెప్పాడా అది అరిష్టమని? లేదు. ఇవన్నీ మనుషులను బంధించాలనే ఉద్దేశంతో సకల ప్రజలు, చీకటి రాజ్యాలకు సంబంధమైన సకల ప్రజలు ఏం చేశారు? మనుషులందరినీ కూడా బంధించారు. మనం బంధకాల నుంచి విడిపించబడ్డామా లేదా? ఎంతమంది విడిపించబడ్డారు? ఇంకా ఎంతమంది పాటిస్తున్నారు? దయచేసి ఎవరైతే ఇంకా అలానే పాటిస్తున్నారో మీ మనసుకు యేసుక్రీస్తు నామంలో స్వేచ్ఛ, స్వాతంత్రం కలుగునుగాక. అందరం గట్టిగా ఆమేనన్న వారిని బట్టి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో దేవుని కార్యం ఎప్పుడైనా స్వచ్ఛందంగా మన జీవితంలో పని చేయాలి అంటే ఆయన కట్టిన రాజ్యం ఏదైతే ఉందో ఆయన రాజుగా మరలా తిరిగి వస్తున్నాడు కనుక ఆయన రాజ్యం కోసం తిరిగి వస్తున్నాడు. మనం ఎంతవరకు ఆయన రాజ్యం కోసం కష్టపడుతున్నాం? రాజ్యం కోసం కష్టపడటం అంటే మన పైసలు ఆగం చేసుకోవడం కాదు. రాజ్యం కోసం కష్టపడటం అంటే ఎండల తిరగడం, లేకపోతే గుడి చుట్టూ తిరగడము, చర్చి చుట్టూ తిరిగి ఇంకేదో చేయడం అని కాదు. దేవుని మాట 10 మందికి ఉపయోగకరంగా చెప్పండి. దేవుని ప్రేమ 10 మందికి చూపించండి. దేవుని యొక్క అనుగ్రహం 10 మందికి అనుగ్రహించబడేలాగా ప్రయత్నించండి. హల్లెలూయా. కొంచెం ముందు ఇంకొక స్క్రిప్చర్తో నేను జాషువా చాప్టర్ 10 వర్స్ నెంబర్ 24 ఏమని చెప్తున్నాడు? ఈ రాజులు ఏ రాజులు? వాళ్ళు లోక సంబంధమైన రాజుల మెడ మీద మీ పాదములు ఉంచుడని చెప్పగా, మళ్ళీ వినండి, ఏ రాజుల గురించి మాట్లాడుతున్నాడు? యెహోషువ. లోక సంబంధమైన గుర్రముల రథముల పైన ఆసీనులైన రాజుల గురించి మాట్లాడుతున్నాడు. వీళ్ళ మెడ మీద మీ పాదములు పెట్టండి అని అన్నాడు.
అంటే దేవుడు అనుగ్రహించిన రాజాధికారం ఏదైతే ఉందో అది మీరు చూపించండి ఈ లోక రాజ్యతత్వం మీద. అది చూపించబడాలి అంటే అంత అగ్ని మీలో ఉందా, అంత శక్తి మీలో ఉందా? హల్లెలూయా, హల్లెలూయా. అంత ఫైర్ మనలో ఉంటే కనుక వీ కెన్ నాట్ బి డిప్రెస్డ్ అట్ ఎనీ టైం. ఏ విషయంలో కూడా కృంగిపోకుండా దేవుడిచ్చిన ధైర్యముతో మనం ముందుకు వెళ్ళున్నట్లు దేవుడు మీకు కృప అగ్ని అనుగ్రహించునుగాక. హల్లెలూయా. లెట్ యు టేక్ ద ఫైర్ బాప్తిజం. మీరు పరిశుద్ధాత్మ అగ్నిలో బాప్తిజం పొందుకునేలా నేను ప్రార్థన చేయనుగాక. ఎందుకంటే ఐ నో ద ఫైర్ బాప్తిజం కెన్ డూ అవర్క్ థింగ్స్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఎందుకంటే అగ్నిలో బాప్తిజం అనేది దట్స్ ఎ డిఫరెంట్ వే, అది డిఫరెంట్ డైమెన్షన్ ఆఫ్ గాడ్. సో అగ్నిలో బాప్తిజము అని అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా అగ్నిని మోసుకొని వెళ్తావు. ప్రతి చెత్త కాల్చివేయబడుతుంది, పాపం నీ జోలికి రాదు. కొంతమందికి మందు తాగాలనిపిస్తుంది, కొంతమందికి అది, కొంతమందికి ఇది. నీ మనస్సులో అది వచ్చే ముందే అది కాలిపోతుంది. లైక్ సూర్యుని యొక్క శక్తి ఆవరణం అనేది నీ ఒక కడుపులో ప్రవేశించినప్పుడు సూర్యుని దగ్గరికి ఏది కూడా పంపలేరంట, బికాస్ అది అగ్నితో రగులుతుందనంట. అలాగా నీ దగ్గర పరిశుద్ధాత్మ అగ్ని ఉంటే ఏ చెత్త చెదారం రాజ అధికారం ఈ భూలోకంలో ఏదైతే పని చేస్తుందో అది కూడా మీ దగ్గరికి రాక ముందే కాల్చివేయబడుతుందంట. దాట్స్ ద ఫైర్ బాప్టిజం ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి శక్తి కలిగిన మన దేవుని యొక్క రాజ్యం మన మధ్యలో ఈ భూలోకంలో కట్టబడటానికై మనమందరం కష్టపడే వారిగా ముందుకు వెళ్ళాలని ప్రయత్నంతో దేవుని అందు విశ్వాసం కలిగిన వారిగా నేను ముందుకు వెళ్ళాలని నేను మనవి చేస్తున్నా. హల్లెలూయా. ఎంతమంది ఆయన రాజ్యం కోసం కష్టపడి ముందుకు వెళ్ళాలని ప్రయత్నం చేయాలని ఆశపడుతున్నా. ఇఫ్ యూ డూ ట్రూలీ, గాడ్ ఈస్ గోయింగ్ టు ప్రిపేర్ ఫర్ హిస్ కింగ్డమ్. దేవుని రాజ్యం మహిమలన్నీ కూడా మనం పొందుకోవటం కోసం, ఆయన రాజ్యం కోసం పరితపించే హృదయం కలిగిన వారై ముందుకు వెళ్దాం. హల్లెలూయా. సో లాస్ట్ వర్డ్స్లో ఆ భూరాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మెడ మీద వీళ్ళ యొక్క పాదములను పెట్టండి అని యెహోషువ అయిన ఆ దేవుని యొక్క సేవకుడు ఆజ్ఞాపిస్తున్నాడు. అంటే మీ అధికారం అంటే దేవుని అధికారము తలలో ఉండదండి. దేవుని అధికారం ఎక్కడ ఉంటుంది? పాదాలలో ఉంటుంది. హల్లెలూయా. మళ్ళీ చెప్తున్నా, దేవుని అధికారం ఎక్కడ ఉంటుంది? పాదాలలో, ఇక్కడ కాదు. హల్లెలూయా. ద అథారిటీ బిలాంగ్స్ టు ద ఫుట్ ఆఫ్ ద మ్యాన్. అందుకే ఏది చంపాలన్నా, ఏ చీకటి ప్రభావం మనం చాతబడి చేయాలన్నా, లేకపోతే మనకి మంత్ర ప్రయోగం చేయాలన్నా వాడు నీ పాదాలనే తాకుతాడు. ఎందుకు? చేతితో పట్టుకున్న మట్టిని పట్టుకోకుండా పాదాలను మట్టి పట్టుకుంటాడు. సంథింగ్. యేసుక్రీస్తు ఒక మాట మాట్లాడతాడు, మీరు సువార్తకి వెళ్ళి ఒకవేళ వాళ్ళు మిమ్మల్ని హేళన చేసినా, వ్యతిరేకించిన, పోరి నుంచి అని బెదిరించిన, పాదములో ఉన్న దుమ్ముని అక్కడ దులిపేసి రావాలి. ఎందుకు? పాదములో నుంచి వచ్చిన దుమ్మే. ఎందుకు? ఇంకేదైనా చేయమనట్లేదు. ఎందుకు? పాదములు ఉన్న దుమ్మునే ఎందుకు వదిలిపెట్టమంట. సంథింగ్ అబౌట్ ద అథారిటీ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యము అక్కడి నుండే స్టార్ట్ అవుతారు. హల్లెలూయా, హల్లెలూయా. ద కింగ్డమ్ ఆఫ్ ద లివింగ్ గాడ్. ఆయన రాజుగా ఉన్న ఆ రాజ్యాధికారం యొక్క పాలన ఖచ్చితంగా ఈ విధంగానే పనిచేస్తుందని మన రాజైన యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో అవర్ కింగ్, సో మన రాజు యేసుక్రీస్తు ప్రభు మరి గుర్రము పైన సవారీ చేస్తూ, గుర్రము రథముల పైన ఆసీనుడై మరి పరిపాలించాలని ఆశ కాదు. దేనిపై ఆసీనుడై యెరూషలేములోకి వచ్చాడంట? గట్టిగా బాలా, గాడిద పిల్లపై. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడున్న కొంతమంది పెద్దలు, జ్ఞానవంతులు, చదువుకున్న జ్ఞానవంతులు ఎవరైతే ఉన్నారో ఆ యేసు ప్రభుని చూసి మా రాజులా రాడు కదా అని అంటున్నారంట. ఎందుకంటే వాళ్ళకి లోక జ్ఞానం ఎక్కువ ఉంది. ఎక్కువ ఉండే విధానం బట్టి రాజులు ఎలాగ వస్తారు? గుర్రముల పైన వస్తారు కదా, ఈయనేంది గాడిద పిల్ల పైన వస్తున్నాడు. కొంతమంది వస్తారంట యేసు ప్రభు దగ్గరికి. ఆ టైంలో అందరు శుతిస్తున్నారు కదా, నువ్వు రాజు ఏమన్నా, గాడిద పిల్ల మీద వచ్చేవాడివి, నువ్వు ఆ రాజు అని యేసు ప్రభు దగ్గరికి పోయి వీళ్ళందరినీ అరవకని చెప్పు అని యేసు ప్రభును బెదిరించినప్పుడు ఒకే మాట మాట్లాడతారు. ఒకవేళ వాళ్ళు అరవటం ఆపేస్తే రాళ్ళు అరవటం స్టార్ట్ చేస్తాయి. ఎవరు అరవడం ఆపేస్తే, ఎవరు స్తుతించడం ఆపేస్తే, మనుషులు అక్కడున్న ప్రజలు స్తుతించడం ఆపేస్తే
మన ప్రదేశంలో ఉన్న రాళ్ళు నన్ను స్తుతించడం ప్రారంభిస్తే అని అంటాడు. సో దట్స్ ద కింగ్డమ్ ఆఫ్ ద లివింగ్ గాడ్. హల్లెలూయా. ఎలా స్తుతిస్తాయి? రాళ్ళు లేసి యేసయ్యా నీకు స్తోత్రం కాదు, భూకంపం కలుగుతాదండి. ఎర్త్క్వేక్ విల్ బి క్వికెనింగ్ ఇన్ దట్ స్టేట్మెంట్. పౌలు శీల పాటలు పాడుతూ స్తుతిస్తున్నప్పుడు రాళ్ళు కూడా దేవుని స్తుతించాయి. రాళ్ళు కూడా దేవుని స్తుతించినాయి అనేది ఇట్స్ ఏ ఫార్మెంటల్ సబ్జెక్ట్ ఆఫ్ గాడ్. కానీ మనిషి దృష్టి ప్రకారంగా ఆలోచిస్తే అక్కడ ఏం కలిగింది? భూకంపం వచ్చింది. దైవ ప్రత్యక్షంగా ఆలోచిస్తే రాళ్ళు స్తుతించాయంట, కొండలు దేవుని స్తుతించాయి, కదలికలు వచ్చాయంట. ఒకవేళ అక్కడున్న ప్రజలు ఓసన్నా ఓసన్నా అని దేవుని స్తుతించకపోతే, ఒకవేళ వాళ్ళని ఆపుతే కనుక ఈ రాళ్ళు స్తుతిస్తాయి, ఈ కొండలు స్తుతిస్తాయి అనగానే అక్కడున్న వాళ్ళు గప్చుపై మళ్ళీ వెనకకి తిరిగారండి. లాజర్ని చనిపోయినోడే 4 రోజుల తర్వాత ఆ చనిపోయినోని లేపినప్పుడు కొండలను కదిలించేవాడు కాడా అని నమ్మకంతో వాళ్ళు మళ్ళీ తిరిగి వెళ్ళిపోయారంట వెనక్కి. దట్స్ ద ఫార్మెంటల్ సబ్జెక్ట్ ఆఫ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. సో ఆయన రాజ్యం కోసం కష్టపడే తత్వం మనలో ఉంటే ఆయన సింహాసనము ఆసీనులముగా మనం అవుతామండి. అందుకే దయచేసి ఈ లోక సంబంధమైన పద్ధతి, ఈ లోక సంబంధమైన ఆచార, ఈ లోక సంబంధమైన క్రియాశీలన ఏదైతే పని చేస్తుందో దాంట్లో మనం బంధించబడొద్దు. దయచేసి అర్థం చేసుకోండి. దాంట్లో బంధించబడకుండా స్వేచ్ఛపరమైన మనస్సుతో మనమందరము కూడా క్రీస్తుని ఆరాధించే వాళ్ళముగా ఉండునట్లు అట్టి కృప మీ అందరికీ కలుగును గాక. Give claps to the Lord Jesus Christ. హల్లెలూయా, హల్లెలూయా. మనవి కూడా ఉంటాయి కొన్ని పద్ధతులు, ఆచారాలు క్రైస్తవ సమాజంలో. అవి ఎట్లా ఉంటాయంటే కొన్ని అవతల వేరే ఒక జాతిపరంగా ఉన్న కొన్ని పద్ధతులు ఇలా ఉంటాయి. క్రీస్తు సంబంధమైన సంఘంలో కూడా కొన్ని పద్ధతులు మనుషులు కల్పించినవి ఉంటాయి. సో ఎలా పనిచేస్తుందంటే మీ సంఘము మా సంఘంలో ఇంతమంది ఉన్నారు, మీ సంఘంలో అంతేమంది ఉన్నారు. సంఘం అంటే చర్చ్. మీ చర్చ్లో 10 మంది ఉన్నారు, మా చర్చ్లో 50 మంది ఉన్నారు. మీ చర్చ్లో 50 మంది ఉన్నారు, మా చర్చ్లో 500 మంది ఉన్నారు. ఇప్పుడు ఏ చర్చ్ గొప్పది? 500 మంది ఉన్నదా, 50 మంది ఉన్నదా? ఏందండి ఇవన్నీ బంధకాలా లేకపోతే స్వచ్ఛ సంబంధమైన దేవుని శుద్ధియా? బంధకాలు ఇవన్నీ కూడా. అంటే మన క్రైస్తవ ఆలోచన కూడా, దేవుని నమ్మిన మన ఆలోచన కూడా సంఘపరంగా కూడా కొన్ని బంధకాలలో మనం ఉన్నామంట. ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే, పుట్టలు వస్తాయి. దట్స్ నాట్ మై జాబ్. అది మీరే చర్చించుకొని దాంట్ నుంచి మీరు బయటికి వచ్చేలా పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని నడిపించును గాక, మీకు సహాయం చేయను గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వాక్యం అర్థమైందా? యేసుక్రీస్తు రాజుగా యెరూషలేములోకి ఎందుకు వచ్చాడంటే ప్రజల కష్టాన్ని, ప్రజల యొక్క భారాన్ని, ప్రజల యొక్క కాడిని మొయ్యడానికి. కాడి అంటే ఏంటో తెలుసా? ఒకటి చెప్పి నేను వేరే టాపిక్లో వెళ్తా. కాడి అంటే చిన్న పిల్లలకు కాడి పెడతారు తల్లిదండ్రులు. ఏ కాడి పెడతారు? చదువు. అవునా కాదా? సో వాళ్ళు చిన్నప్పుడే బ్యాగు వాళ్ళ మీద వేయడం స్టార్ట్ చేస్తారు. నువ్వు ప్రతిరోజు ఏం చేయాలి? స్కూల్కి పోవాలి. ఇష్టంగా సంతోషంగా వెళ్తాడా? వాని వెయిట్ కన్నా ఎక్కువగా వాని బ్యాగ్ వెయిట్ ఎక్కువ ఉంటుంది ఈ జనరేషన్లో. వీడు 20 కేజీలు ఉంటే వాని బ్యాగ్లో ఉన్న పుస్తకాలు 30 కేజీలు ఉంటాయి. ఆడు కాడో ఏమో కానీ బరువు అయితే ఎక్కువైనా ఉంటుంది వాడిని. అంటే ఆ కాడి మోస్తున్నప్పుడల్లా ఆ కాడిని బట్టి వాడు కాడిగా ఫీల్ అవుతాడు, కానీ అది ఒక ఉపయోగకరంగానే పనిచేస్తాడు. ఇది బాగా గమనించాను. ఎందుకంటే ఆ కాడి అప్పచెప్పింది తల్లిదండ్రులు కాబట్టి. కొంతమంది కాడి తల్లిదండ్రులు అప్పచెప్పకపోయినా కొంతమంది వాళ్ళ యొక్క పెద్దలు ఎవరైతే ఉన్నారో ఆ కాడిని అప్పచెప్పని కాడులు ఉంటాయి. అవేంటివో తెలుసా? మందు తాగుడు, సిగరెట్ చేయడం. ఇది ఒక కాడి. ఈ కాడి ఏంటంటే ఇష్టమైన కాడి. ఈ తల్లిదండ్రులు అప్పచెప్తారా, పెద్దలు అప్పచెప్తారా? ఏంది వీడు సుఖానుభావాన్ని ప్రేమించేటట్టుగా వీనికి ఒక కాడి సాతానుగాడు వీని మీద అప్పచెప్తాడు. అప్పుడు వాని అది లేకుండా ఉండలేడు. తల్లిదండ్రులు చిన్నపిల్లల విషయంలో అరే నువ్వు చదువు లేకుండా ఉండొద్దురా, ఖచ్చితంగా చదవాలని కాడి పెడతారు. అది ఉపయోగకరంగా పనిచేస్తారు. కానీ మనంతటా మనమే అనగా ఈ లోక సంబంధమైన శక్తుల ప్రభావం మన మీద పెట్టే కాడులు ఏంటంటే చెడు ప్రభావానికి గురి చేస్తుంది. ఆ కాడి అంటే అర్థం ఏంటంటే అది లేనిది నువ్వు బ్రతకలేవు అన్నట్టు అనిపించేదే కాడి. ఎంతమందికి అర్థమైంది? సిగరెట్కి అలవాటు అయినోడు అది లేకుండా
బ్రతకలేనేమో అనే ఆలోచన కలిగిన వాడిగా పనిచేస్తాడు. తాగుబోతాడు ఆ తాగలేక ఉండలేనేమో అనే ఆలోచనతోని వాడు ముందుకెళ్తాడు. కొంత రకరకాలలో బంధకాల్లో పడిపోతుంటారు. వాళ్ళు ఏం మోస్తుంటారు ప్రజలంటే కాడిని మోస్తూ వాళ్ళు లోకంలో తిరుగులాడుతూ ఉంటారంట. అలాంటి సాతాను పెట్టిన కాడి ఈరోజు పగిలిపోవాలా? యేసుక్రీస్తు ప్రభు ఒక వచనం మాట్లాడతాడు, నేను మీపై పెట్టిన కాడి ఎలా ఉందంట, సులువుగా తేలికగా మీ మీద నేను కాడిని మోపాను. ఆ కాడే, దాని పేరే ప్రార్థన. హల్లెలూయా. ఒకసారి వచ్చింది చదవండి. మత్తయి సువార్త 11:28. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా. అంటే వీళ్ళు ఏం చేశారు? ఇప్పుడు వీళ్ళంతటా వీళ్ళే పాపాలు చేసి, వీళ్ళంతటా వీళ్ళే శాపాలు తెచ్చుకొని, వీళ్ళంతటా వీళ్ళే పనికిరాని అతి తెలివి కలిగిన చాతల చేత వీళ్ళంతట వీళ్ళే బంధకంలో పడి ఆ కాడిని మోసుకోపోతున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేయుదును. నేను మీకు ఏం చేస్తానంట? విశ్రాంతి. అంటే మీరు కలగజేసుకున్న మీ కాడిని నేను విరగొట్టి మీకు విశ్రాంతి కలగజేస్తా. కానీ నెక్స్ట్, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి. మీ మీద నా కాడిని ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి. ఆ కాడి ఎలాగుందో చూద్దాం. నెక్స్ట్ వర్స్. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. ఆయన మనపై పెట్టిన కాడి ఎలా ఉందంట? సులువుగాను తేలికగాను ఉందంట. ఆ కాడి ఏంటండి? ప్రార్థన. పొద్దున్న లేచి 10 నిమిషాలు 15 నిమిషాలు 20 నిమిషాలు ప్రార్థన చెయ్యనోడు అసలు దేవునిలోనే లేడు. నిజం చెప్తున్నా. కనీసం దేవుని వాక్యాన్ని ధ్యానించేంత సమయం కూడా నీకు లేకపోతే అనేకమైన కార్యాలు చేస్తాం, కానీ 10-15 నిమిషాలు కూడా ప్రార్థన చేయలేని స్థితిలో మనం ఉన్నట్లయితే మన ఆత్మీయత జీవితం ఎక్కడుంది? అంటే దేవుడు నీపై పెట్టిన కాడి జీవితాంతం ప్రార్థనలో ఉండని అనమంటున్నాడా? ప్రతిరోజు చర్చ్ మనం పెట్టుకుందామని అంటున్నాడా? లేదు. ఆదివారం ఒక రోజు చర్చ్ పెడదాం, ప్రతిరోజు ప్రార్థన చేయండి, కానీ 24 గంటల ఒక రోజు ఉంది కాబట్టి 24 గంటలు మొత్తం ప్రార్థన చేయని అంటున్నాడా? లేదు. కొద్దిసేపు మీరు ప్రార్థనలో ఉండండి. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం ధ్యానించండి. దానికి రూపాయి ఖర్చు అవుతుందా? దానికి నీ ఆరోగ్యం పోడగొట్టుకుంటున్నావా? దానికి లేదు. అంటే యేసుక్రీస్తు ప్రభు నీపై పెట్టిన కాడి నిన్ను ఉపయోగంగా మార్చటానికే పెడతాడు. అదే లోకము నీపై పెట్టిన కాడి, అవి పనికిరాని ఒక శక్తుల ప్రభావాల చేత నువ్వు కంప్లీట్గా నశించిపోయేలాగా సాతాను లేకపోతే ఈ లోకం మనపై కాడి పెడతారు. లోకం మనపై ఏ కాడైతే పెట్టిందో అభిషేకం మన మీదకి రావాలి. అనాయింటింగ్ బ్రేక్ ద యోక్ అని ఉంటుంది వాక్యం. ఐజయాలో ఏమని ఉంటుంది? అభిషేకము ప్రతి కాడిని విరగొడుతుంది. సో ఏదైతే లోకం మీ మీద కాడి పెట్టిందో ఇలానే ఉండాలి రండి. ఏదైతే లోకము మీపై ఒక కాడి పెట్టిందో, ఈరోజు ఎంతమందికి అయితే విశ్వాసం ఉందో ఆ విశ్వాసాన్ని బట్టి, నా మీద ఉన్న అభిషేకాన్ని బట్టి ఆ కాడి విరిగిపోను కాక. హల్లెలూయా.